హాయ్ అండి. ఇదైతే మామిడికాయ కొబ్బరికి రోటి పచ్చడి మా మమ్మీ చేస్తున్నారనమాట. మీకు ఎవరికైనా ఎలా చేయాలో తెలియకపోతే చూసి ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ అయితే కొబ్బరికాయ ముక్కలు నీట్గా కడుక్కొని చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. దాని తర్వాత మామిడికాయని కూడా నీట్గా వాష్ చేసుకొని అది కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకోండి. పండు మిరపకాయలు కూడా కట్ చేసుకోండి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టి ఆయిల్ వేసి అందులో జీలకర్ర, పండు మిరపకాయలు, కరివేపాకు అండ్ అలానే ఇందాక కట్ చేసి పెట్టుకున్న మామిడికాయ కొబ్బరికాయ ముక్కలు రెండు వేసి బాగా వేయించుకోండి. అండ్ మూత పెట్టుకోండి. మనకి నెక్స్ట్ వేగిపోయింది అన్నాక సైడ్కి అయితే తీసుకొని అందులో వెల్లుల్లిపాయలు, చింతపండు అలానే సాల్ట్ వేసి చల్లారే వరకు ఆగండి. చల్లారిపోయాక అప్పుడు రుబ్బురోల్లోకి తీసుకొని కొద్దిగా దంచుకోండి. ఎందుకంటే నెక్స్ట్ మనం రుబ్బినప్పుడు ఈజీగా నలుగుతుంది అనమాట. సో అంతా దంచేసుకున్నాక అప్పుడు కొద్దిగా వేసుకుంటూ రుబ్బడం అయితే స్టార్ట్ చేయండి. మీరు ఇంకోటి ఏం చేస్తారంటే మధ్యలో కొద్దిగా వాటర్ కూడా యాడ్ చేసుకున్నప్పుడు ఈజీగా నలుగుతుంది అనమాట. నేను మధ్యలో ట్రై చేశాను రుబ్బడానికి, అనుకున్నంత ఈజీ అయితే కాదు. అండ్ ఇంకొంతమందికి ముక్కలుగా ఉంటే ఇష్టం, కొంతమందికి మెత్తగా నలిగితే ఇష్టం. మీకు ఎలా కావాలో అలా అయితే రుబ్బేసుకొని సైడ్కి అయితే తీసుకోండి. ఇప్పుడైతే తాలింపుకి ఆయిల్లోని ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని అవి మనకి వేగిపోయాక ఇంకా తాలింపు పెట్టేసుకోవడమే. అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది ఇది కూడా వేడి అన్నంలోని. మీకు ఎవరికైనా రాకపోతే ట్రై చేసేయండి. థ్యాంక్ యూ.